హాయ్ ఎవరివన్, ఐఎమ్ రాజేష్. ఇప్పుడు మాన్సూన్ సీజన్లో కేరళకి ఎవరైనా ట్రిప్ పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నా. మాన్సూన్ కేరళ అయితే హైలైట్ ఉన్నాయి, లొకేషన్స్ కానీ మున్నారు ఇలాంటివన్నీ లొకేషన్స్ హైలైట్ ఉన్నాయి. చాలా బాగుంది. నేను చెప్పబోయేది మాత్రం తప్పకుండా పాటించాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు. సో ఆ ఉద్దేశంతో మీరు షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ కేరళకు వచ్చేటప్పుడు సొంత వెహికల్స్లలో కానీ బైకుల మీద కానీ వచ్చేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్. ఒక్కసారి కానీ మిమ్మల్ని క్యాచ్ చేశారంటే, వేరే స్టేట్ బోర్డు కనపడుతుందని క్యాచ్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ అడుగుతారనమాట. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషను, తర్వాత ఇన్సూరెన్సు, పొల్యూషను, ఒకవేళ ఆ బైక్ 15 ఇయర్స్ కన్నా ఓల్డ్ ఉంటేనా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట. సో ఇంత తతంగం ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్ కానిస్టేబుల్కి చిక్కామంటే మిగతా స్టేట్లలాగా ఇక్కడ అమ్మేమలు అంటే అస్సలు కుదరదు. డైరెక్ట్గా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఫైన్ వేసేస్తారు, లేదంటే బైక్ ఇమీడియట్గా తీసుకెళ్తారు. వాళ్ళు నెగోషియేట్ చేసేది లేదు. జీరో టాలరెన్స్, ట్రాఫిక్ నుంచి మాత్రం జీరో టాలరెన్స్ అనమాట. ఇక్కడ ఉండేది చాలా చిన్న రోడ్లు, మధ్యలో బ్యారికేడ్ కూడా ఉండదన్నమాట. అందరూ చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఎక్కడ కనపడరు మనకు, మెయిన్ జంక్షన్లలో కానీ మెయిన్ రోడ్లలో కానీ అటు ఇటు కానీ ఎక్కడ కనపడరు. కాకపోతే పెట్రోలింగ్ జరుగుతుంటుంది. ఎవరికైనా ఒకవేళ పొరపాటున చిన్న డ్యాష్ ఇచ్చినా కూడా కార్కి కానీ బైక్ కానీ, వాళ్ళు మొత్తము ట్రాఫిక్ కానిస్టేబుల్ని పిలిచేసి పెనాల్టీలు కట్టేసి డ్యామేజ్ అని చెప్పేసి డబ్బులు లాగేసి ఇంత తతంగం అంతా జరుగుతుంది. ఇదంతా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇన్నాళ్ళ పాటు ఉండి కేరళలో. సో మీరు సొంత వెహికల్స్లలో కేరళకి ట్రిప్ పెట్టుకున్నారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి కానీ లేదా లోకల్స్ నుంచి కానీ చాలా చాలా థ్రెట్ ఉండే ఛాన్సెస్ ఉంది. చాలా జాగ్రత్తగా మీరు సేఫ్గా డ్రైవ్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వస్తేనే మీ కేరళ ట్రిప్ ఒక స్వీట్ మెమరీలాగా మిగిలిపోతుంది, లేదంటే చాలా బిటర్ మెమరీగా ఉంటుంది. చాలామంది కూడా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్తో అదర్ స్టేట్ వాళ్ళు చాలా బిటర్ ఎక్స్పీరియన్స్ టేస్ట్ చేశారనమాట. సో మీకు ఈ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.